ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ చదవటం వినటం వల్ల మనలో విశ్వాసం పెరుగుతుంది. మన మార్గానికి త్రోవ చూపుతుంది. సమస్త జనులను శిష్యులనుగా చేయుడి మత్తయి 28:19 వచనంలో దేవుని వాక్యం తెలియచేస్తోంది. తెలుగు బైబిల్స్ను ఆర్ఆర్కే మూర్తి గారు రీసెర్చ్ చేసి విశ్లేషణ చేసిన బైబిల్లోని ప్రతి అధ్యాయాలను వచనాలను వరుస క్రమంలో అనగా ఆదికాండం నుండి ప్రకటనా గ్రంథం వరకు ఇవ్వబడుతుంది. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికంగా విశ్వాసంలో బలపడి మీ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యల నుండి విడుదల పొందండి. ప్రతి ఒక్కరూ మీ దీవెన టీవీని సబ్స్క్రైబ్ చేసి ఈ వాక్యాన్ని లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయండి. దేవుని సువార్తను ప్రకటింపబడుటలో మీరు పాలిభాగస్తులు కండి. ప్రియ శ్రోతలు, ఈ రోజున మనం హోషియా గ్రంథం 9వ అధ్యాయం వినబోతున్నాము. ఆత్మయందు శ్రద్ధాసక్తులు కలిగి మరీ వినండి. ఇశ్రాయేలు, అన్యజనులు సంతోషించున్నట్లు నీవు సంభ్రమపడి సంతోషించవద్దు. నీవు నీ దేవుణ్ణి విసర్జించి వ్యభిచరించావు. నీ కళ్లములన్నిటి మీదనున్న ధాన్యమును బట్టి నీవు పడుపు కూలిని ఆశించావు. కళ్లములుగాని గానుగలుగాని వారికి ఆహారమునియ్యవు. క్రొత్త ద్రాక్షారసం ఉండదు. ఎఫ్రాయిమీయులు ఈజిప్టుకు మరలుతారు. అష్షూరు దేశములో వారు అపవిత్రమైన వాటిని తింటారు. యెహోవా దేశములో వారు నివసింపకూడదు. యెహోవాకు ద్రాక్షరస పానార్పణములను వారర్పించరు. వారర్పించే బలులయందు ఆయనకిష్టం లేదు. వారు ఆహారముగా పుచ్చుకునేది ప్రలాపము చేసేవారి ఆహారము వలె అవుతుంది. దాన్ని భుజించే వారందరూ అపవిత్రులవుతారు. తమ ఆహారము తమకే సరిపడుతుంది గాని అది యెహోవా మందిరములోనికి రాదు. నియామక దినములలోనూ యెహోవా పండుగ దినములలోనూ మీరేమి చేస్తారు? లయము సంభవించినందున జనులు వెళ్లిపోయారు. ఈజిప్టు దేశము వారికి కూడే స్థలమై ఉంటుంది. నోపు పట్టణము వారికి శ్మశాన భూమిగా ఉంటుంది. వెండిమయమైన వారి ప్రియ వస్తువులను దురదగుండ్లు ఆవరిస్తాయి. ముండ్లకంప వారి నివాస స్థలములలో పెరుగుతుంది. శిక్షాదినములు వచ్చే ఉన్నాయి. తాము చేసిన విస్తారమైన దోషమును, తాము చూపిన విశేషమైన పగను ఎరిగిన వారై తమ ప్రవక్తలు అవివేకులని, దురాత్మను అనుసరించిన వారు వెర్రివారు అని ఇశ్రాయేలు వారు తెలుసుకుంటారు. ఎఫ్రాయిము నా దేవుని వద్ద నుండి వచ్చే దర్శనములను కనిపెడతాడు. ప్రవక్తలు తమ చర్య అంతటిలో వేటకాని వల వంటి వారై ఉన్నారు. వారు దేవుని మందిరములో శత్రువులుగా ఉన్నారు. గిబియాలో చెడు కార్యములు జరిగిన నాడు జనులు దుర్మార్గులైనట్లు వారు బహు దుర్మార్గులయ్యారు. యెహోవా వారి దోషమును జ్ఞాపకము చేసుకుంటున్నాడు. వారి పాపములకై ఆయన వారికి శిక్ష విధిస్తాడు. ఇశ్రాయేలు భూమిని గురించి, ఫలసాయాన్ని గురించి ఈ అధ్యాయంలో హోషియా అనేక విషయాలు ప్రస్తావిస్తున్నాడు. అంతా బాగానే ఉంది. పంటలు పండుతాయి, సుఖ సంతోషాలు దేశంలో వెల్లివిరుస్తాయి అని ఇశ్రాయేలు సంబరపడుతోంది. తమ ధనధాన్యాదులను అభివృద్ధి చేసుకునే ప్రయత్నంలో వారున్నారు. అయితే దేవుడంటున్నాడు, నీవు వెనక్కు లాగే పెయ్యలాగా ఉన్నావు. భౌతికంగా ఎంత అభివృద్ధి ఉన్నా ఆధ్యాత్మికంగా మీరు దివాలా తీశారు అంటున్నాడు దేవుడు. వీరు పరాయి దేశానికి చెరగొని పోబడతారు. ఇది దేవుని తీర్పు. ఇశ్రాయేలు, నీవు అన్యులలాగా ప్రవర్తించవద్దు. నీ దేవుణ్ణి వదిలిపెట్టావు. ఆధ్యాత్మికంగా ఇది వ్యభిచారంతో సమానం. నీ కళ్లములన్నిటి మీద నీవు లాభాన్ని ఆశించావు. ఎక్కువ పంటలు పండించాలని యావ నీకుందిగాని వారి మీద దేవుని తీర్పు నిలిచి ఉంది. జాగ్రత్త. ధనధాన్య సమృద్ధి ఉన్నట్లే కనిపిస్తోంది. ఎంతో ఆహారం ఉన్నట్లే కనపడుతోంది. ద్రాక్షరసం కావలసిన దానికంటే ఎక్కువే ఉంది. ఇది చూచుకొని ఇశ్రాయేలు ఆత్మవంచన చేసుకుంటోంది. దేవుని వాక్యం కంటే వారికి ధనధాన్యాదులు ముఖ్యమనిపిస్తోంది. వారి అభివృద్ధి అంతా భ్రమ. అది సర్వతోముఖమైన వృద్ధి కాదు. వారు దేవుని మీద ఆధారపడడం లేదు. కొందరికి ధనధాన్య సమృద్ధి దేవుడు పెట్టిన పరీక్ష. ఇశ్రాయేలుకు దేవుడు పెట్టిన కఠిన పరీక్ష ఇదే. వారికి సమృద్ధి పంట,
వారు ఇది చూచుకొని గర్వించారు. వారిలో అహంభావం పొడసూపింది. దేవునికి కృతజ్ఞతే చూపటం లేదు. దేవుడంటున్నాడు, త్వరలోనే మీకు కరువొస్తుంది. వారు అష్షూరులో చెరలో నానా రకాల కూళ్లు, అపవిత్రమైన తిండి తినాల్సి వస్తుంది. వారు వాగ్దాన భూమిలో ఉండరు. వీరు తమ దేశానికి దూరంగా ఉండిపోతారు. అయితే దేవుడు స్పష్టం చేస్తున్నాడు, అబ్రహాముతో, మోషే, దావీదుతో తాను చేసిన నిబంధన ఏమాత్రమూ రద్దు కాదు. అయితే దేవునికి వారు విధేయులై ఉన్నంతకాలమే వారు వాగ్దత్త భూమిలో నివసించగలుగుతారు. అవిధేయులైతే స్వదేశానికి వారు చేరేది లేదు. దేవుని ధర్మశాస్త్ర నియమాలు వారు పాటించరు. ఆహార విషయంలో కూడా నిషిద్ధ పదార్థాలు తినసాగుతారు. ఇష్టమొచ్చినట్లు తింటారు, తిరుగుతారు. చివరికి అదంతా వెక్కసమై విరిగి నలిగి ప్రభువు వద్దకు వస్తారు. చెర తరువాత వారిలో కొందరు బబులోనుకు వెళ్లారు. కాని అక్కడ వారు తమ దేవుణ్ణి ఆరాధించలేకపోయారు. వీరు పూర్తిగా తమ ఆధ్యాత్మిక విలువలను పోగొట్టుకున్నారు. వారి నాయకులు అసమర్థులు. ప్రవక్తలు మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు. వీరు జాతిని పెడత్రోవ పట్టిస్తున్నారు. ఇశ్రాయేలీయులు వెనుకబడిపోయారు. వారిలో వాక్యజ్ఞానం పూర్తిగా లోపించింది. ఆధ్యాత్మికంగా వివేచన శక్తిని కోల్పోయారు. దేవుని తీర్పు వారి మీదికి త్వరలోనే రాబోతోంది. ప్రవక్తలు వేటగాని ఉరిలాంటి వారయ్యారు, వలలాంటి వారయ్యారు. కొందరు నమ్మకమైన ప్రవక్తలున్నారు. దేవుని దర్శనాలను ప్రజలకు వివరిస్తున్నారు. దేవుని విమోచనాత్మక కృపను ప్రకటించని బోధకులు వేటకాని వలలాగా ఉంటారు. దేవుడు పాపాన్ని తప్పకుండా శిక్షిస్తాడు. ఆయన తీర్పు న్యాయసమ్మతమైనది, ప్రేమపూర్వకమైనది. పాపం ఏ పరిమాణంలో ఉన్నా, ఏ రూపంలో ఉన్నా దేవుడు చర్య తీసుకోకుండా విడువడు. 10వ వచనం, అరణ్యములో ద్రాక్షపండ్లు దొరికినట్లు ఇశ్రాయేలు వారు నాకు దొరికారు. చిగురు పెట్టే కాలమందు అంజూరపు చెట్టు మీద తొలి ఫలము దొరికినట్లు మీ పితరులు నాకు దొరికారు. అయితే వారు బయల్పెయోరునొద్దకు వచ్చి ఆ లజ్జాకరమైన దేవతకు తమను తాము అప్పగించుకున్నారు. తాము మోహించిన దాని వలనే వారు హేయులయ్యారు. ఎఫ్రాయిము యొక్క కీర్తి పక్షివలే ఎగిరిపోతుంది. జననమైనా, గర్భముతో ఉండటమైనా, గర్భం ధరించటమైనా వారికి ఉండదు. వారు తమ పిల్లలను పెంచినా వారికి ఎవరూ లేకుండా అందమైన స్థలములో వారిని పుత్రహీనులుగా చేస్తాను. నేను వారిని విడిచిపెట్టగా వారికి శ్రమ కలుగుతుంది. లోయలో స్థాపించబడిన తూరు వంటి స్థానముగా ఉండడానికి నేను ఎఫ్రాయిమును ఏర్పరచుకున్నాను. అయితే నరహంతకులకు అప్పగించడానికి అది దాని పిల్లలను బయటికి తెచ్చింది. యెహోవా, వారికి ప్రతీకారము చెయ్యి. వారికి నీవేమి ప్రతీకారం చేస్తావు? వారి స్త్రీలను గొడ్రాండ్రుగాను ఎండు రొమ్ములు గలవారిగాను చెయ్యి. వారి చెడుతనమంతా గిల్గాలులో కనపడుతున్నది. అక్కడనే నేను వారికి విరోధినయ్యాను. వారి దుష్క్రియలను బట్టి వారిని ఇంకా ప్రేమించక నా మందిరములో నుండి వారిని వెలివేస్తాను. వారి అధిపతులందరూ తిరుగుబాటు చేసేవారు. ఎఫ్రాయిము మెత్తబడ్డాడు. వారి వేరు ఎండిపోయింది. వారు ఫలమియ్యరు. వారు పిల్లలను కన్నా వారి గర్భనిధిలో నుండి వచ్చే సొత్తును నేను నాశనం చేస్తాను. వారు నా దేవుని మాటలను ఆలకించలేదు గనుక ఆయన వారిని విసర్జించాడు. వారు దేశమును విడిచి అన్యజనులలో తిరుగుతారు. శ్రోతలు వింటున్నారా? ద్రాక్ష చెట్టు, అంజూరపు చెట్టు, ఈ రెండు ఇశ్రాయేలు జాతీయ సంకేతాలు. దేవుని వాక్యమంతా ఈ రెండు చిహ్నాలు విరివిగా ప్రయోగించబడినవి. బేతేలులో, సమరయలో లేగదూడ పూజ ప్రవేశపెట్టబడింది. అహాబు రాజు, యెజెబెలు రాణి వీరిద్దరూ లేగదూడ పూజకు బాధ్యులు. వీరి మూలకంగానే ఈ లేగదూడ పూజ ఇశ్రాయేలు భూమికి దిగుమతి చేయబడింది. వీరిద్దరూ కలిసి బయలు ప్రవక్తలను కూడా ఇశ్రాయేలు రాజ్యానికి రప్పించారు. ఎఫ్రాయిము కీర్తి పక్షిలాగా ఎగిరిపోతుంది, బాతుల్లాగా ఎగిరిపోతుంది.
ఆ రోజుల్లో అంత పేరెన్నికగన్న జాతి యొక్క పేరు ప్రఖ్యాతులు పెట్టలాగా ఎగిరిపోవడం విచిత్రమే. దేవుడు అబ్రహాముతో చేసుకున్న నిబంధన ప్రకారం భూమిని వాగ్దానం చేశాడు. అంతేగాక అతని సంతానాన్ని బహుగా విస్తరింపచేస్తాను అని కూడా వాగ్దానం చేశాడు. అబ్రహాము సంతానం సముద్ర తీరాన ఇసుక రేణువుల్లాగా, ఆకాశ నక్షత్రాలలాగా వ్యాప్తి చెందుతారని దేవుని వాగ్దానం. ఆ వాగ్దానం నెరవేరింది గాని ఈ ప్రజలు పాపం చేస్తున్నారు. దేవుడంటున్నాడు, వారి వేరు ఎండిపోతుంది, వారు ఫలమియ్యరు, స్త్రీలు గొడ్రాండ్రవుతారు. అనగా దేవుని కోసం నిలిచేవాడు ఒక్కడూ ఉండడు. తూరు ఆ రోజుల్లో గొప్ప వ్యాపార కేంద్రం. ఉత్తరాది రాజ్యం తూరు చేత బహుగా ఆకర్షించబడింది. ఆ అభివృద్ధి అంతా నిజమైంది కాదు, శాశ్వతం కాదు, త్రుటిలో గతించిపోతుంది. దేవుని శాపం స్త్రీలపైకి వచ్చింది. గిల్గాలులో వారు చేసిన పాపానికి దేవుడు వారికి తీవ్రమైన శిక్షే విధించాడు. దేవుని శాపం వారి భూమిపైననే కాదు, స్త్రీల గర్భం మీద కూడా నిలిచింది. దేవుడు వారిని చెదరగొడతాడు. వారు అన్యజాతుల మధ్య ద్రిమ్మరులై తిరుగాడుతారు. చెర తరువాత ఇశ్రాయేలు 10 గోత్రాలు తిరిగి రాలేదు. యూదాతో కలిసిపోయి వచ్చి ఉంటారు. వారి గోత్రాల గుర్తింపు కాస్తా పోయింది. వారు దేశమంతటా చెల్లాచెదరైపోయారు. యోసేపు, మరియా యూదాగోత్రికులు గలిలయ ప్రాంతంలో నివాసమున్నారు. బబులోను చెర తరువాత వారు అక్కడా ఇక్కడా చెదురుమదురుగా ఉండిపోయారు. ఈ రోజున చాలామంది యూదులకు తమ గోత్రమేదో తెలియదు. గమనించండి, దేవుని తీర్పు వారి మీదికి రాబోతోంది. వీరి సంతోషం కృత్రిమమైనది. ఇశ్రాయేలుది ఆధ్యాత్మికంగా వేశ్య మనస్తత్వమైపోయింది. ఇశ్రాయేలు దేశం యెహోవా దేశం. అక్కడ ఎవరుండాలో ఎవరు ఉండకూడదో దేవుడే నిర్ణయించాలి. యూదుల ఆహార నియమాలు కూడా ధర్మశాస్త్రంలో గ్రంథస్థం చేయబడినవి. అసలు ఆలయం యెరూషలేములో ఉంది. ఉత్తర ఈజిప్టుకు నోపు లేక మెంఫిస్ రాజధాని. ప్రవక్త దేవునితో పాటు కావలివాడే. దేవుడు అందరికీ పైగా ఉన్న కావలివాడు. గిబియాలో ప్రజలు ఎక్కువగా చెడిపోయిన రోజులవి. శిక్షించటం దేవునికి అంత ఇష్టముండదు గాని వారి దుష్ప్రవర్తన శిక్షను కోరింది. న్యాయవిధి నెరవేరేటందుకు దేవుడు శిక్షించక తప్పలేదు. మీ పితరులు నాకు దొరికారు అంటున్నాడు దేవుడు. ఈజిప్టు నుండి బయటికి వచ్చినప్పుడు ఒక జాతిగా ఇశ్రాయేలు రూపొందింది. దేవుడు గతాన్ని వారికి ఈ విధంగా జ్ఞాపకం చేస్తున్నాడు. వారిని తన ప్రజగా చేసుకోవడానికి దేవుడెంతో ఆనందించాడు. బయల్పెయోరు, నీచమైన హేయమైన బయలుదేవత పూజకు అది మూలస్థానం. ఈ బయలు పూజకు ఇశ్రాయేలు ఎంతగా దిగజారిపోయారో గుర్తించండి. తాము ఆరాధించేది ఎవరినో అవే లక్షణాలు ఆరాధికులకు వస్తాయి. ఈ అధ్యాయంలో దేవుని తీర్పు కఠోరమైంది. ఇశ్రాయేలు సంఖ్యలో, శక్తిలో, సంపదలో ఎంతో క్షీణిస్తుంది. నేను వారిని విడిచిపెట్టగా వారికి శ్రమ కలుగుతుంది. ఏ ప్రజకైనా ఇట్టి ఆపద భయంకరమే. తూరులో జరిగిన పాపాలకు ఇశ్రాయేలే నైతిక బాధ్యత వహించవలసి ఉంది. ఇశ్రాయేలు పిల్లలు సంహారానికి గురవుతారు. 14వ వచనంలో ప్రవక్త అయిన హోషేయ ప్రార్థించాడు, యెహోవా వారికి ప్రతీకారం చెయ్యి. గిల్గాలు ప్రస్తావన వచ్చింది. ఇది విగ్రహ పూజా కేంద్రం. ఇశ్రాయేలీయులు యెహోవాను విడిచి అబద్ధ దేవుళ్లను పూజిస్తే తగిన శిక్ష ఇదే. యూదాపత్రిక 12వ వచనం, వీరు నిర్భయముగా మీతో సుభోజనము చేస్తూ తమకు తాము నిర్భయముగా పోషించుకుంటూ మీ ప్రేమ విందుల్లో దొంగమెట్టలుగా ఉన్నారు. వీరు గాలిచేత అటు ఇటు కొట్టుకొనిపోయే నిర్జల మేఘములుగా, కాయలు రాలి ఫలములు లేక 2 మారులు చచ్చి వేళ్లతో పెళ్లగింపబడిన చెట్లు. ఇశ్రాయేలీయులు దేవుని కోసం ఫలించాలి, కాని వారిలో స్వార్థం ప్రకోపించింది. అందుకే ఈ శిక్ష వారిపైకి వచ్చింది. శ్రోతలు వింటున్నారా? హోషేయ ఈ మాటలు పలికినప్పుడు అది యూదుల జాతీయ మహోత్సవ సందర్భం.
అది పర్ణశాలల పండగ సమయం. అరణ్యములో తమ ప్రయాణంలో దేవుడు తమకు ఎలా తోడై ఉన్నది జ్ఞాపకం చేసుకునేందుకు వారు పర్ణశాలల్లో గుడారాల్లో జీవిస్తారు. ఎత్తయిన గుట్టల మీద కళ్లం తొక్కేవారు అక్కడే ధాన్యం తూర్పారపడతారు. అలాంటి గుట్టలపైననే బయలు పూజ జరిగేది. ఇశ్రాయేలు పెద్దలు ఈజిప్టు అష్షూరుతో మంతనాలు సాగించారు. హోషియా వారిని గద్దిస్తూ అది తప్పు అని చెప్పి వారి చర్యను ఖండించాడు. ఈజిప్టుగాని అష్షూరుగాని వీరిలో ఎవరినీ నమ్మకూడదు. అట్టి ప్రవర్తన యెహోవా దృష్టిలో ద్రోహమవుతుంది. ఇశ్రాయేలీయులారా, మీరు దేవుని దగ్గరికి మరలి రండి అంటూ హోషేయ ప్రబోధం చేశాడు. తమ పాపాలకు ఎట్టి ఫలితాలు వస్తున్నాయో ఇశ్రాయేలు గుర్తించింది. అయినా ప్రవక్త యొక్క సందేశం వారు వినటం లేదు. దేవుని వాక్యపు వెలుగులో వారు తమ జీవితాలను పరీక్షించుకోవటం లేదు. అందుకే శిక్ష మరీ ఉద్ధృతమైంది. గిబియా పాపభూయిష్టమైన పట్టణం. ఇప్పుడు ఇశ్రాయేలు జాతి అంతా గిబియాలాగా అయిపోయింది. న్యాయాధిపతులు 19వ అధ్యాయంలో గిబియా పాపం వర్ణించబడింది. ఒక స్త్రీని ఇక్కడ సామూహికంగా మానభంగం చేసి చంపారు. బయల్పెయోరు అంటే పెయోరు అనే చోట ఉన్న దేవత బయలు. పెయోరు మోయాబు ప్రాంతంలోని ఊరు. బిలాము అనే కిరాయి ప్రవక్త ఇశ్రాయేలు మోయాబు జాతుల మధ్య లైంగిక సాంకర్యాన్ని ప్రోత్సహించాడు. సంఖ్యాకాండం 23వ అధ్యాయంలో ఈ సమాచారమున్నది. ఇక గిల్గాలు సంగతి. ఇక్కడ రాజకీయంగానూ మత సంబంధంగానూ ఇశ్రాయేలు పరాజయం చవిచూచింది. విగ్రహాలను రాజులను దేవుని స్థానానికి హెచ్చించారు. ఇక్కడే సౌలు రాజుగా అభిషేకించబడ్డాడు. రాను రాను ఇక్కడ బయలుదేవతా పూజ ఎక్కువైంది. ఇశ్రాయేలీయుల భ్రష్టత్వం మరీ అధోగతికి చేరుకుంది. సోదరీ సోదరులారా, ముగింపులో కొన్ని ముఖ్యాంశాలు జ్ఞాపకముంచుకోండి. ఆధ్యాత్మిక వ్యభిచారం, భౌతికమైన వ్యభిచారం, ఈ రెండిటినీ సమానాంతరంగా చూపే గ్రంథం హోషియా గ్రంథం. ఆశాభంగం, అసంతృప్తి, ఈ రెండిటికి ఫలితంగా కలిగే భావోద్వేగాలు. యెహోవా తన ప్రజలైన ఇశ్రాయేలీయుల ప్రవర్తన చేత ఎంతగానో ఆశాభంగం చెందాడు. ఇశ్రాయేలీయులు ఒక జాతిగా ఆధ్యాత్మిక వ్యభిచారంలో కొనసాగుతున్నారు. అలాగే గోమెరు చేసిన భౌతిక వ్యభిచారాన్ని బట్టి హోషేయ ఎంతో ఆశాభంగం చెంది హతాశుడయ్యాడు. ఆధ్యాత్మికంగా వ్యభిచరిస్తూ ఉండే వారి హృదయం రాను రాను గట్టిపడుతుంది. దేవునితో సహవాసం పూర్తిగా తెగిపోతుంది. ఆధ్యాత్మికంగా వ్యభిచరించడం ఒక దీర్ఘమైన ప్రక్రియ. దేవుని దీర్ఘశాంతాన్ని గుర్తించి ఆయన ప్రజలు వెంటనే ఆయన వద్దకు తిరిగి రావాలి. అదే హోషియా గ్రంథ సందేశం. ఇశ్రాయేలీయులు దేవునికి వ్యతిరేకంగా పాపం చేశారు. ఆధ్యాత్మిక భర్తయైన యెహోవాను కాదని ఆయన స్థానంలో మరొకరి సహాయాన్ని కోరడం ఘోర అపచారంగా పరిగణించబడింది. హోషియా ఎంత కఠినంగా మాట్లాడుతున్నాడో మీరు వింటున్నారు. దేవుడు తన దగ్గరికి వచ్చేవారిని ఎంతమాత్రమూ తోసివేయడు. పాఠం ఇంతటితో సమాప్తం. ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము, సహాయము మనకందరికీ సదాకాలము, ప్రభువారి రాకడ పర్యంతము, నిత్యత్వము వరకు తోడై ఉండునుగాక. ఆమేన్.